సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్, మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతానండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసి పెట్టుకోండి, మీకోసం ఎప్పుడు మంచి కంటెంట్ తెస్తాను. అండ్ నెక్స్ట్ చాలామంది హెడ్జింగ్ వీడియోలో చెప్పారు క్వాలిటీ తగ్గిపోతుందని, చూసుకోలేదు. 720p నుంచి 1080 పెట్టాను, మీరు చూడండి. ఏమైనా ఈ వీడియోలో కూడా తగ్గితే కింద కామెంట్ చేయండి, నేను దట్ మారుస్తాను. ఓకేనా? సో రేపు మార్కెట్ చూద్దాం. ఫస్ట్ థింగ్ ఎఫ్ఐఎస్ చూస్తే బయింగ్ చేస్తున్నారు, కానీ మీకు ఎప్పుడు చెప్పేదే ఇదేం మేజర్ బయింగ్ కాదు. ఇలా మేజర్గా బై చేసి స్టేక్స్ హోల్డ్ కూడా చేయట్లేదు. సో ఈ బయింగ్ మనం కన్సిడర్ చేయలేం. ఈ 367 crores వీళ్ళకి అసలు అది పెద్ద విషయం కాదు. వాళ్ళకి మనకి ఎప్పుడు బయింగ్ కన్సిడర్ చేస్తాం, 2000+, 2000, 3000+ crores బయింగ్ జరిగితేనే మనం ఎఫ్ఐఎస్ని కన్సిడర్ చేయాలి. ప్రజెంట్ అయితే ఇంకా సెల్లింగ్ మోడ్లోనే ఉన్నారు వీళ్ళు. మేజర్ అయితే బయింగ్ ఏం కనబడట్లేదు నాకు. ఓకే, అండ్ నెక్స్ట్ ట్రంప్ రిలేటెడ్గా ఇష్యూస్ కూడా ఉన్నాయి, తెలుసు కదా. H1B వీసా మీద సమ్ పెనాల్టీ పెంచారు. సో ఐటీ సెక్టర్ కొద్దిగా ఇంపాక్ట్ అవ్వచ్చు రేపు, ఎందుకంటే మోస్ట్లీ ఇండియన్స్ అక్కడికి వెళ్తారు. ఇండియన్స్ అని కాదు, వేరే కంట్రీ నుంచి ఎవరైనా H1B వీసాలు పక్కాగా కావాలి. ఇప్పుడు ఐటీ కంపెనీ వాళ్ళకి పే చేయాలి ఆ వీసా కోసం. ఇప్పుడు దాని మీద ఉన్న ఛార్జెస్ పెంచేస్తే పక్కాగా ఎంప్లాయీస్ తగ్గిపోవాలని ఇంపాక్ట్ పడుతుంది. సో ఏదో ఒకటి జరుగుతుంది. మండే ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మీరు రెడీగా ఉండండి ముందే. ఓకే, అండ్ ఇంపాక్ట్ అయ్యే న్యూస్లు ఏమైనా ఉన్నాయంటే 29th September ఆర్ October 1st ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ ఉంది మనకి ఇండియాలో. సో ఇది ఒకటి హై, మిగతావన్నీ మీడియం, అంత పెద్ద ఇంపాక్ట్ ఏం పడవు. కానీ ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ చూడండి, October 1st ఇంకా టైం ఉందిలే. మధ్యలో అయితే ఇంపాక్ట్ అయ్యే న్యూస్లు ఏం లేవు. హాలిడేస్ కూడా మీకు చెప్పాం కదా, సెప్టెంబర్ మంత్లో ఏం లేవు. October 2nd ఉంది. 1st న్యూస్ ఉంది, 2nd మహాత్మా గాంధీ జయంతి ఉందంటే మార్కెట్ ఫస్ట్ రోజు జోన్ బౌండ్ మార్కెట్ అయిపోద్ది. పక్క రోజు ఆఫ్ కాబట్టి అడ్వాంటేజ్ తీసేసుకుంటారు వాళ్ళు. సో ముందు 2 days నుంచే మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో సెప్టెంబర్లో హాలిడేస్ అయితే ఏం లేవు. నెక్స్ట్ ఇప్పుడు మనం డేటా చూద్దాం. ఫస్ట్ థింగ్ మీరు నిఫ్టీని చూడండి. మొన్న ఏం జరిగింది, ఫ్రైడే పూట మార్నింగ్ నుంచి కంప్లీట్గా కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ పెరిగింది కంపేర్ టు పుట్. కాల్ సైడ్ ఎక్కువ, దానివల్ల ప్రైస్ పడి ఒక రేంజ్లో ఆగిపోయింది. క్లోజింగ్ టైంలో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, 12 తర్వాత ప్రైస్ మళ్ళీ పైకి వెళ్ళింది కదని. 12 తర్వాత చూడండి ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గడం మొదలెట్టింది కాల్ సైడ్. సో ఇక్కడ నుంచి ప్రైస్ బౌన్స్ అయింది, బట్ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగలేదు. ఇదంతా ఇదేంటి షార్ట్ కవరింగ్. ఎవరైతే సెల్ చేశారో వాళ్ళు ఎగ్జిట్ అవ్వడం వల్ల, పొజిషన్స్ తగ్గడం వల్ల మార్కెట్ పైకి వెళ్ళింది, కానీ ఫ్రెష్ బయింగ్ రాలేదు ఇందులో. ఓకే, అంటే ఫ్రెష్ కొత్త పొజిషన్స్ రాలేదు. టోటల్ లెవెల్లో బోత్ ఆర్ ఈక్వల్, మేజర్ డిఫరెన్స్ ఏం లేదు. టోటల్ లెవెల్లో కొద్దిగా తేడా అంతేగాని పెద్ద ఇంపాక్ట్ ఏం పడదు అది. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా అంతే. మార్నింగ్ నుంచి కంప్లీట్ కాల్, తర్వాత కొద్దిగా తగ్గింది, తర్వాత మోస్ట్లీ మార్కెట్ సైడ్ వేస్ అయిపోయింది. టోటలే బోత్ ఆర్ ఈక్వల్, అంటే సైడ్ వేస్ మార్కెటే. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్లో లాస్ట్ 60 minutesలో కూడా ఏమైందో చూడండి. ఫస్ట్ థింగ్ ఫ్యూచర్లో లాస్ట్ 60 minutesలో అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్. ఎక్కడైనా బిగ్ ప్లేయర్స్ అంటే బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాదు, అంత చిన్న వాళ్ళే రిటైల్ ట్రేడర్సే, నార్మల్ డేటా. మేజర్ బిగ్ ప్లేయర్ అవుట్ రాలేదు ఇక్కడ. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీలో కూడా లాస్ట్ 60 minutesలో అంతే. షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్. ఇక్కడ ఏం కనబడుతుంది, అన్నీ జరిగాయి. షార్ట్ బిల్డప్లు జరిగాయి, లాంగ్ అన్వైండింగ్ జరిగాయి, లాంగ్ బిల్డప్లు జరిగాయి, షార్ట్ కవరింగ్. అంటే ఏం జరుగుతుంది, పైన కింద వాల్టిలిటీ చేస్తున్నారు మార్కెట్లో. కన్సిస్టెన్సీకి ఒకటి లేదు ఇక్కడ. ఓకే, సో లాస్ట్ టైం మీకు తెలిసి ఎప్పుడు ట్రెండింగ్ మార్కెట్ ఉంటే ఎలా ఉంటుంది, కంప్లీట్ షార్ట్ బిల్డప్లు కానీ లేదా కంప్లీట్ లాంగ్ బిల్డప్లు కానీ ఉంటాయి ట్రెండింగ్ అయితే. సో ఇలా ఉంటే మార్కెట్లో ఒక ఫైట్ అవుతుంది పైన కింద, అంతే. ఓకే, ఇప్పుడు మార్కెట్లోకి వెళ్దాం. సో మీకు మార్కెట్ వాల్టిలిటీ కూడా తెలుస్తుంటుంది. మార్కెట్ 19th మార్కెట్ షార్ప్గా పడింది, సేమ్ ఇదే లెవెల్ నుంచి. తర్వాత మార్కెట్లో బాగా టైంపాస్, మళ్ళీ ఒక చిన్న పుల్ బ్యాక్, మళ్ళీ రేంజ్లో టైంపాసే. నాకు తెలిసి ఇదంతా రేంజే. మార్కెట్ మార్నింగే పడింది తప్ప తర్వాత అంతా రేంజ్లోనే టైంపాస్ చేస్తుంది. ఓకే, మనం 1 hour ఆర్ 1 day టైం ఫ్రేమ్లోకి లెవెల్స్ పెట్టుకుందాం. మీరు నాకు తెలిసినంత వరకు మార్కెట్ ఒక చిన్న పుల్ బ్యాక్ డౌన్ సైడ్ తీసుకుంటుంది అంటే మార్కెట్ ఫాలో అవుతుందని అనుకుంటున్నాను. సో ఇది మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్, ఇది రెడ్ పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మీరు టాప్లో ఇంకేదైనా రెసిస్టెన్స్ ఉందో, ఒకవేళ మార్కెట్ వెళ్తే ఇదే ప్రీవియస్, ఇదే సపోర్ట్కి వస్తే మాత్రం కింద మనం ఇంకో సపోర్ట్, ఇది సపోర్ట్ కింద మనం కన్సిడర్ చేయాలి. గ్రీన్ పెట్టుకుందాం. ఓకే, సో ఇదొకటి. ఆ తర్వాత ఇంకేదైనా ఉందా, ఎస్ ఇదొకటి. దీన్ని తీసేసి దీన్ని క్లోన్ చేద్దాం. ఓకే, డన్. ఇదొకటి కింద. సో 15 minutes టైం ఫ్రేమ్లోకి రండి, ఇది చూడండి. సో ఇక్కడ చాలామంది కామెంట్ చేస్తారు 30 minutes క్యాండిల్ క్లోజ్ అంటారు, 30 minutes క్యాండిల్ క్లోజ్ అంటారని. 30 minutes క్యాండిల్ క్లోజ్ అంటారని ఇప్పుడు వరకు చాలా వీడియోలో 30 minutes క్యాండిల్ క్లోజ్ గురించి చెప్పాను.
ఎంతమంది దాన్ని అబ్జర్వ్ చేశారో కామెంట్ చేయండి. ఎంతమంది దాన్ని అబ్జర్వ్ చేయలేదు, 30 మినిట్స్ అసలు వేస్ట్ అనుకున్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఓకే, 30 మినిట్స్ ఎవరైతే అబ్జర్వ్ చేశారో వాళ్ళకి తెలుసు నేను ఎందుకు 30 మినిట్స్ టైం ఫ్రేమ్ చెప్తున్నాను అనేది. అబ్జర్వ్ చేయని వాడికి ఎప్పటికీ అర్థం అవుతుంది 30 మినిట్స్ టైం ఫ్రేమ్ వాల్యూ. ఓకే, సో ఫస్ట్ థింగ్ మార్కెట్ ప్రీవియస్ ఇదే రేంజ్ అండ్ ఫాల్ సేమ్ అదే రేంజ్. ప్రీవియస్ పైన ఇక్కడ క్లోజ్ అయింది, ఈ రోజు వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది. ఆ ముందు రోజు కూడా మార్కెట్ రేంజ్లో ఉంది. సో ఈ జోన్ కొద్దిగా వరస్ట్. ముందు ఇక్కడ టైం పాస్, ఇక్కడ టైం పాస్, ఆ ముందు ఇక్కడ టైం పాస్ అంటే వేస్ట్. ఈ జోన్ మనకి బ్రేక్ అవ్వాలి, అయితే అప్ అయినా వెళ్ళాలి, డౌన్ అయినా వెళ్ళాలి. మనం 25,280 దీని కింద మనకి 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే చాలు. మనం డౌన్ సైడ్కి మీరు ప్లాన్ చేయండి. అప్ సైడ్కి మాత్రం ఈ పైన 25,440 దీనిపైన. సో ఇక్కడ మీరు జోన్లో పెట్టుకోండి. లెవెల్ అంటే లెవెల్ కాదు, మీకు తెలుసు కదా ఎప్పుడు జోన్ ఎలా పెట్టుకుంటారో, నేను పెట్టుకున్నట్టు. సో అట్లా జోన్ పెట్టుకోండి. దీనిపైన 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. బట్ మూమెంటం బాగుంటుంది. ఒకవేళ అప్ సైడ్గా వెళ్ళింది అనుకో, మీరు ఒకవేళ ఇది క్రాస్ అయ్యి అప్ సైడ్కి వెళ్తే మాత్రం 25,560 కూడా క్రాస్ అయిపోద్ది మూమెంటంలో. ఎందుకంటే చాలా మార్కెట్ ఆల్రెడీ 1, 2, 3 రోజులు సైడ్ వేస్ మార్కెట్ అయ్యి టైం వేస్ట్ చేస్తుంది. అంటే ఎటువైపు మూమెంటం రావాలి, అటువైపు మూమెంటం రావడం మొదలవుతుంది. బట్ ఒకవేళ డౌన్ సైడ్ వచ్చిందంటూ ఇటువైపు సైడ్ స్టాప్ లెస్లు ఉంటాయి కదా, ఎవరైతే హోల్డ్ చేసి కూర్చున్నారో వాళ్ళ స్టాప్ లెస్లు అన్నీ హిట్ అవుతాయి. సో డౌన్ సైడ్ ఫాస్ట్గా ఉంటుంది. బట్ నా వరకు మార్కెట్ అప్ సైడ్ వెళ్తేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉంది. సో ఆ హైని టచ్ చేసి వచ్చేస్తే బెటరు. సో ఈ హైకి ఆల్ టైమ్ హై అంటే ఇక్కడ ఉంది 26,200. ఇప్పుడు ప్రజెంట్ ఈ హై దగ్గర ఉంది. ఇది కానీ పైకి వెళ్ళిపోయింది అనుకో, ఈ హైని కూడా టెస్ట్ చేసేస్తే అప్పుడు నెక్స్ట్ మనకు ఆల్ టైమ్ హై ఉంటుంది. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తే అది బాగుంటుంది. ఇక్కడ నుంచే పడిపోయింది అనుకో, మళ్ళీ ఈ పై వరకు రావాలంటే మార్కెట్ చాలా కష్టపడాలి. అది మీరు గుర్తుపెట్టుకోండి. పైకి వెళ్ళాలంటే చాలా కష్టపడాలి. ఓకే, సో ఇది నిఫ్టీ. సో నిఫ్టీ దీని పైకి దీని కిందికి మధ్యలో ఉంటే నో ట్రేడ్. ఇప్పుడు సెన్సెక్స్కి వెళ్దాం. సెన్సెక్స్ లెవెల్స్ ఏం మార్చట్లే, యాజ్ ఇట్ ఈస్ అవే లెవెల్స్. అలా మనం పెట్టుకున్న లెవెల్స్లోనే మార్కెట్ ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి. అదే ఎక్కడికైనా వెళ్ళింది ఆ మార్కెట్. మనం ఎక్కడ పెట్టుకున్నాం ఈ లెవెల్ చెప్పాను రెసిస్టెన్స్. మార్నింగ్ మార్కెట్ ఉంది షార్ప్, మొన్న కూడా ఇదే లెవెల్ చెప్పా. మార్కెట్ ఇక్కడ ఉంది కదా, దీనిపైన ఆర్ దీని కింద మనకి 30 మినిట్స్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ వచ్చిందా, ఇక్కడ ఒక ట్రేడ్ అయ్యింది కదా. సో ఇప్పుడు కూడా అంతే, ఈ రేంజ్లో ఉంటే మనం ట్రేడ్ చేయం. బట్ సెన్సెక్స్లో మాత్రం 82,800 దీనిపైన మనకు ఒక మంచి ట్రేడ్ అవుద్ది. 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే అప్ సైడ్ మీరు పక్కాగా ఒక మంచి ట్రేడ్ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉన్నా ప్రీవియస్ ఇక్కడ షార్ప్ బయింగ్ వచ్చింది, తర్వాత రెసిస్టెన్స్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఒకవేళ బయింగ్ ప్రెషర్ వస్తే మాత్రం ఈసారి బాగుంటుంది, స్పీడ్గా ఉంటుంది. ఓకే, సో 82,800 పైన పక్కాగా 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ రావాలి. మీరు అప్ సైడ్కి ప్లాన్ చేయండి. లేదు అంటే 82,550. ఓకే, 82,550 అంటే ఈ మధ్యలో ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ జోన్ పెట్టుకోండి. దీని కింద కూడా అంతే 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే విచ్ ఇస్ వెరీ గుడ్. డౌన్ సైడ్కి మీరు ప్లాన్ చేయొచ్చు అండ్ ఫాస్ట్గా ఉంటుంది మూమెంటం. ఎందుకో మళ్ళీ చెప్తున్నా, పక్కాగా స్టాప్ లాస్లు అన్నీ ఇటే ఉన్నాయి. మొత్తం స్టాప్ లాస్లు తింటూ మార్కెట్ కిందకి రాగానే స్పీడ్గా ఉంటుంది మూమెంటం, ఫాస్ట్గా వెళ్ళిపోద్ది కిందకి. ఓకే, అప్ సైడ్ వెళ్తే బాగుంటుంది, బట్ ఒకవేళ కిందకి పడిందంటే ఫాస్ట్గా ఉంటుంది. అది నేను చెప్పేది. ఓకే, ఇంక మీరు బ్యాంక్ నిఫ్టీకి వస్తారా? బ్యాంక్ నిఫ్టీ అయితే నేను ఇంకా రేంజే. బ్యాంక్ నిఫ్టీ మీరు పెద్దగా మొత్తం టైంపాస్ రేంజ్ ఇది. మీరు వన్ డే టైం ఫ్రేమ్లోకి వెళ్తే మీకు కనబడుతుంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా నేను ఒక పుల్ బ్యాక్ అనుకుంటున్నాను కిందకి. బ్యాంక్ నిఫ్టీలో మీరు ఎవరైనా ట్రేడ్ చేస్తే మాత్రం జస్ట్ ఈ లెవెల్ కింద మంత్లీలో మీరు ట్రేడ్ చేస్తే ఇంకెలాగా బ్యాంక్ నిఫ్టీ లాగా ఇది కూడా మంత్లీ ట్రేడే చేస్తారు. ఇంక మంత్లీ పొజిషన్స్ అయిపోతాయి కాబట్టి మీరు కూడా అంతే. అప్ సైడ్ ఇది ఒక రెసిస్టెన్స్, డౌన్ సైడ్ ఇది ఒక సపోర్ట్. 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి రండి, అంతే. జస్ట్ ఈ లెవెల్ కింద మీరు ప్లాన్ చేయండి. ఓకే, 55,300 దీని కింద మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. అండ్ అప్ సైడ్కి ఏమో 55,800 దీనిపైన అప్ సైడ్కి ప్లాన్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ అంతే. బ్యాంక్ నిఫ్టీలో మంత్లీ ఎవరు ట్రేడ్ చేసినా ఓకే, బట్ మార్కెట్ డౌన్ రేపు మార్కెట్ ఈవెన్ ఏ యూస్ చేసినా మీకు మార్కెట్ డౌన్ సైడ్ ఉందని చెప్తుంది. ఓకే, అండ్ విక్స్ 9 బాగా తక్కువ లోలో ఉంది. సో మొమెంటం కొద్దిగా తక్కువ ఉంటుంది, చూసుకొని ట్రేడ్ చేయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ మన టెలిగ్రామ్ గ్రూప్లోకి వద్దాం. టీటీ అప్డేట్స్లో నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇక్కడ మీద మనం స్టాక్స్లో వర్క్ చేస్తున్నామని. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. సో ఇది మన ఫస్ట్ స్టాక్, ఏదైతే మొన్న తీసుకున్న ఫస్ట్ స్టాక్ 1100-1200 దగ్గర ప్రాఫిట్ అది అయిపోయింది. అండ్ నిన్న ఫ్రైడే కూడా ఒక స్టాక్ తీసుకున్నాం, సెల్ చేసాం. ఇది కూడా 1252 రూపీస్ ప్రాఫిట్ డన్. అంటే స్లోగా స్టార్ట్ చేస్తున్నాం స్టాక్స్లో, ఇంకొద్ది రోజులు పోయాక అలవాటు అయిపోద్ది కాబట్టి అప్పుడు మనం మంచి క్వాంటిటీ తీసుకొని హోల్డ్ చేయొచ్చు స్టాక్ని. ఓకే, అండ్ హెడ్జింగ్ వీడియో ఎలా ఉందో కొద్దిగా కామెంట్ చేయండి. ఓకేనా.
సో ఎవరైనా టీటీ అప్డేట్స్ జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్లు చేయాలి ఈటీఎఫ్లో, మ్యూచువల్ ఫండ్స్లో లేదా స్టాక్స్లో ఎలా ట్రేడ్ చేయాలి, లేదా మంత్లీ పొజిషన్స్, మంత్లీ ఆప్షన్స్ అయ్యాక మంత్లీలో హెడ్జింగ్ ఎలా చేయాలి, మంత్లీలో ట్రేడ్ ఎలా చేయాలంటే మీరు A to Z కోర్స్ అయితే జాయిన్ అవ్వచ్చు. అక్కడైతే కంప్లీట్గా నేర్పిస్తాను. సో మీరు నేర్చుకొని ట్రేడ్ చేయండి. మీరు నేర్చుకోకపోవడం వల్ల ఇప్పుడు సిబి కూడా ఏం చేస్తుంది, ఆప్షన్స్ తీసేస్తుంది. సో ఫస్ట్ లెర్నింగ్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. ఓకే, 7001456759 ఇది మన వాట్సాప్ నెంబర్, దీనికి మెసేజ్ చేయండి. అండ్ A to Z కోర్సులో ప్రజెంట్ దసరా ఆఫర్ నడుస్తుంది, మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు కలిగే వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బై బై, టేక్ కేర్.